హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? మీ అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, కొన్ని రోజులుగా అంటే మన సోమవారం నుంచి కొన్ని వీడియోలు నేనేమి లాంగ్ వీడియోలు ఏం చేయలేదు, అలాగే షార్ట్స్ కూడా ఏం చేయలేదు. మరి ఈ రోజు నేను మొదలు పెడదామని చెప్పి అనుకున్నాను. ఈ రోజు బేరానికి అయితే వెళ్ళాను, కానీ పెద్దగా వ్యాపారం అయితే ఏం జరగలేదు. కొంచెం జనాలు కూడా ఈ ఆగస్టు 15 తారీఖున ఎవరు లేరండి. అయినా నేను ఇబ్బందిగానే ఉంది, నాకు అయినా చేయగలిగాను. అయితే యావరేజ్ గా వచ్చింది, పెద్ద అమౌంట్ ఏమి నేను తీసుకురాలేదు. అయినా సరే తెచ్చిన సొరా అంటే చిన్న అమౌంట్, అది పెద్ద అమౌంట్ కదా, అమౌంట్ కూడా మీకు చెప్పడం కూడా బాగోదు. సరే, అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మన వ్యాపారాలు ఒకసారి సాగుతాయి, ఒకసారి సాగు. అయితే భయపడాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఏంటంటే రెండో రోజు మనకు కలుపుకోవడానికి ఒక అరగంట గంట కొంచెం జాగ్రత్తగా మనం తిరగగలిగితే వ్యాపారం చక్కగా సునాయాసంగా చక్కగా సాగుతుంది. అయితే నేను వ్యాపారంలో కొంచెం చిన్న నా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో కొంచెం చిన్న చేంజ్ చేద్దామని చూస్తున్నానండి. కొంచెం ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ కానీ ఫ్యాన్సీ కానీ కొంచెం హెవీ పెడదామని చూస్తున్నాను, కొంచెం ప్లాన్ చేస్తున్నాను. దానికి కొంచెం టైం కావాలి. అది సక్సెస్ అయిద్దా లేదని చెప్పి కొంచెం మొత్తం నేను ఒక పేపర్ మీద రాసుకొని ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులు కొనకూడదని చెప్పేసి మొత్తం చెక్ చేసుకొని అలాంటి వస్తువులు కొని కొంచెం వ్యాపారం చేద్దామని ఆలోచనలో ఉన్నాను. అది ఆ ఆలోచన కొంచెం ఒక వారం పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. నేను అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఏంటంటే మనం ఇంతే కొంచెం ఎక్కువ సంపాదిద్దాం అన్న ప్లాన్లో నేను ఉన్నాను. అయితే నేను నా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో కొంచెం ఎక్కువగా సంపాదిద్దాం అనే ప్లాన్లోనే ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోబాకండి. అయితే ఇప్పటివరకు ఏంటంటే చిన్న చిన్న వస్తువులు అమ్మా, కాదంట్లా. అయితే దాని మీద కూడా ప్రాఫిట్ ఉంది, ఇంకొంచెం పెంచుదాం అని చెప్పేసి నా ఆలోచన. దాంట్లో కొంచెం మంచి రకాల ఫ్యాన్సీ ఉన్నాయి, కొంచెం ప్లాస్టిక్ కూడా కొన్ని రకాలు కొంచెం హెవీ కూడా ఉన్నాయి. అంటే మరి బడ్జెట్ ఎక్కువ పెట్టను, యావరేజ్గా పెట్టి నేను వ్యాపారం చేద్దాం అన్న ప్లాన్లో ఉన్నానండి. అందుకు మీరు ఎంతమంది కామెంట్ పెడతారో పెట్టండి, చేద్దామా వద్దా. అంటే చేస్తే నాకు లాభం వస్తుంది, అలాగే నాకు లాభం వస్తే కూడా ప్రాఫిట్స్ కూడా మంచిగా వస్తే ఎంత ప్రాఫిట్ వచ్చినాయి నేనేం సరికేసాను సంగతి ఏంటంటే ఆ వివరాలు కూడా మీకు చెప్తాను. ఏంటి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బండి మీద కానీ కొన్ని రకాల తోపుడు బళ్ళ మీద కానీ అన్ని రకాలుగా షాప్స్ కానీ అవి కానీ చిన్న వ్యాపారస్తులు, మరి పెద్ద వ్యాపారస్తులు కాదులేండి, మరి చిన్న వ్యాపారస్తులు తోపుడు బండ్ల మీద కానీ రిక్షా బళ్ళ మీద కానీ వేస్తూ ఉంటారు కదా, అదే ఎక్సెల్స్ కదా, వాటి మీద కూడా చేసే వాళ్ళు కూడా ఎవరైనా చిరు వ్యాపారాలు మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసే వాళ్ళకి కొన్ని నేను కొత్తగా కొన్ని ఐటమ్స్ వేస్తాను. అవి వేసి సక్సెస్ అవుతే అంటే ఒక వారం అంతా చేసిన తర్వాత మీకు చెప్తానండి. వెంటనే చెప్పను, ఎందుకంటే ప్రాఫిట్స్ పర్ఫెక్ట్గా వస్తున్నాయా, అది కరెక్టా కాదా, ఆ సరుకు తెచ్చుకొని హోల్సేల్గా మనం రిటైల్గా అమ్ముకుంటే మంచి ప్రాఫిట్స్ ఏమైనా వస్తున్నాయా, అవి మీకు చెప్తాను. అవి మీరు చెప్తే చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే అది మీ ఇష్టం. నేనైతే చేస్తున్నాను. ఎక్కువ 4-5 రోజులు టైం పట్టిద్ది, కొంచెం బడ్జెట్ పెంచి, అంటే నా ప్రాఫిట్స్ కూడా ఎక్కువ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను. అందుకు మీ సహకారం కూడా కావాలి. మీరు మంచి కామెంట్ పెట్టండి, నేను ఇలా చేద్దామని నా ప్లాను. అది సక్సెస్ అవ్వాలని చెప్పి మీ దీవెనలు కూడా నాకు కావాలి, మీ ఆశీస్సులు కూడా నాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి కొత్తగా ఈ చిన్న వ్యాపారం కాకుండా ఈ చిన్న వ్యాపారాన్ని కొంచెం పెంచుదామని చెప్పి చిన్న ఆలోచన. ఓకేనా? మరి ఈ రోజుకి వీడియో ఇదే. నెక్స్ట్ మంచి వీడియోలు స్టార్ట్ చేస్తానండి. అంటే కొన్ని పనుల వల్ల నేను కొన్ని రకాల పనులు, కొన్ని రకాల ఇబ్బందులు అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. అందుకు నన్ను మీరు ఎవరు మరి ఏమనుకోవద్దు. నేను నెక్స్ట్ మంచి కంటెంట్తో, మంచి వీడియోతో మంచి వ్యాపారం తీసుకొస్తున్నాను. అంటే మనకి ఉపయోగపడేటట్టుగా. మనకి డబ్బులు రావాలి, డబ్బులు లేకపోతే జీవితం లేదు కదండి. డబ్బు కావాలి, అన్నీ కావాలి. డబ్బు ఉంటేనే పని అవుతున్నాయి, డబ్బులు లేకపోతే పని అవట్లేదు. కాబట్టి మరి మీ సహకారం కూడా నాకు కావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరు మంచి కామెంట్ పెడతారని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకేనా? మీ కామెంట్కి మంచి రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మంచి ప్రాఫిట్లో ఉందాం, మంచి సరుకు పెడదాం, ఆనందంగా హ్యాపీగా జీవితాన్ని మన కుటుంబాన్ని సాగిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ.